హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లితికా ఫ్యామ్. ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే పూరి జగన్నాథ్ రథయాత్ర గురించి తెలుసుకుందాం. లెట్స్ గో. ఓకే, పూరి జగన్నాథులో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి? పూరి అనే ప్రదేశంలో జగన్నాథుడు ఉంటాడు. జగన్నాథుడు అంటే ఎవరు? శ్రీకృష్ణుడు. ప్రేమగా ఉంటారు, చాలా కరుణామయుడు కృష్ణుడు. శ్రీకృష్ణుడు వాళ్ళ అన్నయ్య ఎవరు? బలభద్రుడు అతను ఎలా ఉంటాడు? బలవంతుడు, గంభీరుడు. తన ముద్దుల చెల్లెలు ఎవరు? సుభద్ర చాలా అందంగా మధురంగా ఉంటుంది. వీళ్ళు ముగ్గురు అన్న, తమ్ముడు, చెల్లెలు. వీళ్ళు ముగ్గురు ఒకరోజు ఏమనుకుంటారంటే మనము ఊరిలోకి వెళ్దాము అనుకుంటారు. అప్పుడు వీళ్ళిద్దరు అడుగుతారు, ఎందుకు అని అడుగుతారు. అప్పుడు పూరి జగన్నాథ్ చెప్తారు, కొంతమంది మనల్ని చూడలేరు కదా, మనమే ఊర్లో మొత్తం చూడ్డానికి వెళ్దాము. అప్పుడు ఏంటంటే వాళ్ళు తలుపు తెచ్చుకుంటారన్నమాట. తలుపు తెచ్చుకునేసరికి వాళ్ళకి మంచిగా రథం కనిపిస్తుంది. దాని మీద ఎక్కేసి అందరూ ముగ్గురు వెళ్తారు. వెళ్ళగానే అక్కడున్న ప్రజలంతా ఇలా పూరి జగన్నాథ్కి జై, పూరి జగన్నాథ్కి జై అని అంటూ ఉంటారన్నమాట. అయిపోయాక ఎంతో హ్యాపీగా ఉన్నప్పుడు ఇంకా గుడికి చేరుకుంటారనమాట. రథయాత్ర అయిపోయాక వీళ్ళు ముగ్గురు గుడికి వెళ్ళిపోతారన్నమాట. ఇప్పుడు రథయాత్ర అయిపోయింది కదా, దేవుడు గుళ్ళోకి వెళ్ళిపోయారు కదా. దీనికి అర్థమైంది అంటే రథయాత్ర ముగిసిన తర్వాత దేవుడు గుళ్ళోనే కాదు, మన హృదయాల్లో కూడా ఉంటాడు. ప్రతి ఇంట్లో దేవుడు ఉంటాడు, ప్రేమని కురిపిస్తాడు. సో ఇది దేవుడు మనకి ఇస్తున్న సంకేతం అన్నమాట. సో మనం ఆలయానికి వెళ్దాం. సరిపదా? ఏంటి? వెళ్ళే ముందు నాకు ఒక చిన్న డౌట్. ఏంటి? చెప్పు. వీళ్ళు ముగ్గురు ఎందుకు ఇలా ఉన్నారు అంటే నీకు దశావతారాలు తెలుసా? తెలుసు. ఎందుకు తెలియదు? చెప్పు. దశావతారం అందులో శ్రీకృష్ణుడు ఒక ఆకారం. ఓకే, అప్పుడు మన జగత్తుని ఏలేది ఎవరు? విష్ణు. ఓహో, ఇప్పుడు అర్థమైంది. మన ప్రపంచాన్ని ఏలేదెవరు? జగత్తుని అంటే ప్రపంచం. ఇప్పుడు అర్థమైంది. జగత్ని పాలించే శ్రీ విష్ణు కాబట్టి కృష్ణుడికి జగన్నాథుడు అనే పేరు వచ్చిందనమాట. యా, కరెక్ట్. జగన్నాథుడు అనేది పేరు అందు గురించి వచ్చింది. అంటే శ్రీ మహావిష్ణువు కూడా శ్రీకృష్ణ అవతారమే కాబట్టి మనల్ని పాలించేది ఎవరు? విష్ణు. సో అందు గురించి మన కృష్ణయ్యకి జగన్నాథుడు అనే పేరు వచ్చింది. ఇప్పుడు ఇంకేంటి? ఇంకో డౌట్ కూడా ఉంది నాకు. ఏంటి? వీళ్ళు ముగ్గురు ఎందుకు ఈ ఆకారంలో ఉన్నారు అంటే అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు పేరు ఏంటి? చెప్పు చూద్దాం. తెలియదు నీకు? ఎవరంటే ఇంద్రదమ్ముడు అనే రాజు ఉండేవాడు అనమాట. ఆయనకి విష్ణువు కళ్ళలోకి వస్తాడు. కళ్ళలోకి వచ్చేసేసి అతనికి ఒక రూపము గుడిలాగా అలా కట్టించాలని అనిపిస్తుంది అనమాట. కట్టించాలి అని అనిపించినప్పుడు ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుతోని గుడి కట్టించాలి అని అనుకుంటాడనమాట. ఎవరు? ఇంద్రదమ్యుడు అనే రాజు చెట్టుతోని అంటే ఆయనకి విష్ణుమూర్తి కళ్ళలో కనిపించి నేను ఇక్కడ ఉన్నాను అన్నట్టుగా సంకేతంగా అనిపిస్తే సో దాంతో కట్టాలి అని ఆ చెట్టు నీరు కూడా తీసుకొని వస్తాడనమాట. తీసుకొని రాగానే అప్పుడు మరి రాజుకి చెక్కడం రాదు కదా. అప్పుడు ఏంటంటే విశ్వకర్మ అనే ఒక దేవుడు ఉండేవాడు. అంటే ఒక శిల్పిని చెక్కే ఆయన ఏం చేస్తాడంటే నేను మూర్తులను చెక్కుతాను అని చెప్పేసి అంటాడు. అంటే తయారు చేస్తాను అని చెప్పేసి అంటాడు అనమాట. ఓకే సరే మరి చెయ్యండి అని అంటాడు. ఒప్పుకుంటాడనమాట. ఒప్పుకోగానే అప్పుడు శ్రీకృష్ణుడిని చేస్తాననగానే
అప్పుడు ఆయన ఏమంటాడంటే ఆ చెక్కే అతను నాకు ఒక 21 days టైం ఇవ్వండి, 21 days అప్పుడు నేను చెక్కి చూపిస్తాను మీకు, కానీ ఒక కండిషన్ అంటాడు. ఏంటి ఆ కండిషన్ అని చెప్పేసి అడుగుతాను అనమాట. ఏంటి అంటే నేను ఇది చెక్కి పూర్తయ్యే వరకు 21 రోజు వరకు మీరు డోర్స్ ఓపెన్ చేయొద్దు, నాకంటూ ఒక రూమ్ ఇవ్వండి అని చెప్పేసి అంటాడనమాట. సో దానికి ఆ కండిషన్కి రాజు ఒప్పుకుంటాడు. కానీ రోజులు గడిచిన కొద్దీ రాజుకి అది ఎలా జరుగుతుంది ఆతృతతోని ఎగ్జైట్మెంట్తోని చూడాలని అనుకుంటాడు మీలాగా. సో అది ఆయన ఏం చేశాడంటే ఆ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. డోర్ ఓపెన్ చేసరికి ఆ విశ్వకర్మ అనే దేవుడు ఉంటాడు కదా, ఎవరైతే శిల్పాలు చెప్పినా ఆయన మాయమైపోతాడు. సో మాయమైపోతాడు, ఆయన దేవుడు సృష్టి కదా, సో మాయమైపోతాడు అనమాట. మాయమైపోగానే వీళ్ళందరికీ సగం చేతులు ఇలా వచ్చేసేసి ఈ ఆకారంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడు ఉంటాడనమాట. సో ఈ ఆకారంలో బట్టి ఈ ఆకారంలోనే మనం పూజ చేస్తూ, అందుకేనా మధ్యలో డోర్ ఓపెన్ చేసినందుకు సగం సగం ఉన్నాయి విగ్రహాలు. అవును, డోరు ఓపెన్ చేసినందుకు సగం చేతులు సగం కాళ్ళు ఉన్నాయన్నమాట ఈ విగ్రహాలకి. అర్థమైందా? అర్థమైంది. దేవుడు ఎలా కనిపించినా మనం భక్తితో ప్రేమతో చేయాలన్నమాట పూజ. అవును, చాలా బాగా అర్థం చేసుకున్నావు నాన్న. అర్థమైందమ్మా అన్ని. సో మన భక్తి నిజమైతే ఏమవుతుంది? దేవుడు, మన భక్తి నిజమైతే దేవుడు మనలోనే ఉంటాడు. జగన్నాథ రథయాత్రకి జై, జగన్నాథ రథయాత్రకి జై, పూరి జగన్నాథ రథయాత్రకి జై. వీళ్ళెవరు? ఊరు వాళ్ళు. జగన్నాథ రథయాత్రకి జై, పూరి జగన్నాథ రథయాత్రకి జై, పూరి జగన్నాథ రథయాత్రకి జై. Hope you like this video. Please like, share and subscribe to Litika Fam. మీకు మా స్కిట్ నచ్చింది అనుకుంటున్నాం. ఇలాంటి మోర్ ఫన్నీ స్కిట్స్తో మీ దగ్గరకు వచ్చేస్తాం. అప్పటి వరకు బాయ్ మరి.